ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. వాదనలు వినిపించేందుకు తమకు కొంత సమయం కావాలని ఏపీ సిఐడి తరఫు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. రింగ్ రోడ్ అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయంటూ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, హెరిటేజ్ సంస్థ తదితరులను నిందితులుగా పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. వాదనలు వినిపించేందుకు తమకు కొంత సమయం కావాలని ఏపీ సిఐడి తరఫు న్యాయవాదుల ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇక రింగ్ రోడ్ అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయంటూ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, హెరిటేజ్ సంస్థ తదితరులను నిందితులుగా పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, చెప్పండి. చంద్రబాబుకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్పై విచారణ మరోసారి వాయిదా పట్టడం జరిగింది. రెండు వారాల పాటు వాయిదా వేస్తూ సుప్రీం హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి సిఐడి విన్నతి మేరకు, ఎందుకంటే కేసుకు సంబంధించి విచారణను వాయిదా వేయాలనేది మాత్రం సిఐడి తరఫున న్యాయవాదులు కోర్టుకు విన్నవించిన నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించిన విచారణను వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ సంబంధించి A1 గా చంద్రబాబును సిఐడి చేర్చడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన మెమోను కూడా ఏసీపీ న్యాయస్థానంలోని సిఐడి దాఖలు చేసిన నేపథ్యంలోని గతంలోనే చంద్రబాబు కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఇందుకు సంబంధించిన పిటిషన్ కూడా వేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పలుమారు ఈ కేసుకు సంబంధించి గతంలోని చంద్రబాబును అరెస్ట్ చేయకూడదు అనేది మాత్రం కొన్ని ఆదేశాలను, అందుకు సంబంధించిన పరిమితులను, దాంతో పాటు కొన్ని తేదీలను కూడా హైకోర్టు ప్రస్తావించింది. అయితే ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరగలేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన నేపథ్యంలో మరోసారి ఈ కేసుకు సంబంధించి విచారణను మరో 2 వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా సిఐడి న్యాయవాదుల విన్నతి మేరకు ఈ కేసుకు సంబంధించిన విచారణను వాయిదా వేయాలని మాత్రం ఇటు సిఐడి తరఫున న్యాయవాదులు కోర్టును కోరిన నేపథ్యంలోని హైకోర్టు ధర్మాసనం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని చంద్రబాబుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను మరో 2 వారాల పాటు వాయిదా వేస్తూ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.